నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం పీటీఎం పంచాయతీలో జంబుగానిపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినటువంటి పల్లెవాసులందరూ కూడా ఇక్కడ మనతో పాటే ఉన్నారు. ఇక్కడ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనేటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఇక్కడ ఆందోళనకు దిగడం జరుగుతోంది. ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాన్ని కూడా వారు ముట్టడించి మేము ఈరోజు లాక్ చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. వారి మాటల్లోనే ఈ యొక్క కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా విషయము మీడియా వాళ్ళు కూడా నేను చెప్తున్నది ఏమంటే, మేము గ్రామస్తులు వెళ్ళి అక్కడికి ఎవరైతే అక్రమంగా ఇసుక తోలుతున్నారో వాళ్ళతో అడిగితే వాళ్ళు చెప్పే సమాధానము ఇది ఏ కంపెనీ అంటే, ఒకసారి చెప్తారు అదాని గ్రూప్ అంటారు, ఇంకోసారి చెప్తారు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ అంటారు, ఇంకోసారి చెప్తారు జేపీ వెంచర్స్ అంటారు. ఎస్ఐ గారు వచ్చినప్పుడు ఎస్ఐ గారు ముందర నేనే పర్సనల్గా అడిగినాను, అప్ప మీరు యావ కంపెనీ, మీరు యావ రీచ్ వాళ్ళు అంటే ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. మా రీచ్ మేము పేరు చెప్పము, మా ఇన్ఛార్జ్ పేరు చెప్పము, మేము కంపెనీ పేరు చెప్పము అంటారు. దానికి మీరు అధికారులే వచ్చి వాళ్ళకి లిమిట్స్ ఎక్కడ మీరే చూపించమని చెప్పండి, వాళ్ళ కంపెనీ ఏదో చూపించమని చెప్పండి. ఇవన్నీ చూపించిన తర్వాతనే మా గ్రామస్తులు మేము దాన్ని వదులుకుంటాము, మీరేమైనా ఇసుక తోలుకోవచ్చు. అయితే అక్రమంగా ఇసుక తోలితే మేమైతే అడ్డుకుంటాము. మీరు ఒకవేళ పోలీసు వాళ్ళు అప్పుడే కూడా నన్ను ఫోన్ చేసి పిలిపించి మీ మీద బైండ్ ఓవర్ కేసు చేస్తాము అంటున్నారు. అది ఏం బైండ్ ఓవర్ చేస్తారు అంటే, న్యాయ పోరాటాలు చేస్తే బైండ్ ఓవర్ కేసులు చేస్తారా మా పైన? మేమేమైనా దౌర్జన్యంగా ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఏమైనా బీగాలు వేసో లేకపోతే గొడవలు చేస్తుంటే బైండ్ ఓవర్ కేసులు చేయండి. అది ఎట్లా చెప్తారు ఎస్ఐ గారు? ఏఎస్ఐ గారు ఫోన్ చేసి మీ మీద బైండ్ ఓవర్ చేయాలా, 5 మంది పేర్లు ఇవ్వండి అంటారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం మేము. గేట్లోనే బోర్ ఉంది సార్, మా బోరు లాగేసి పక్కకి వేసి ఇసుకంతా వేసుకునేస్తాడారు, తోలేస్తున్నారు. మేము పోయి అడ్డుకున్నా కూడా మేము లోపలికి వేస్తాము అంటని చెప్పినారు. మొన్న ఎస్ఐ గారు కూడా వచ్చి మీరు ఏమన్నా ఎక్కువ ఎక్స్ట్రాలు మాట్లాడినారంటే వాళ్ళకి పర్మిషన్ ఉంది, మీకు పర్మిషన్ లేదు అంటని చెప్పి మాకు చెప్పినారు సార్. మా ఎంఆర్ఓ ఊర్లోకి వచ్చి కూడా చెప్పినారు సార్, మీరేమమ్మా ఇటంతా మాట్లాడతారు, మీకు మాట్లాడకూడదు, మీకు పర్మిషన్ ఉంటే మమ్మల్ని చూపించండి, వాళ్ళకి పర్మిషన్ ఉంది, వాళ్ళు తోలుకుంటారంట అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. వాళ్ళు మేము ఎంత బాధపడుతున్నాం సార్, ఇసుక వెళ్ళిపోతే మేము ఎలా బతకాలి, మా పిల్లలతో మేము ఎట్లా బోధించుకోవాలి, మా పిల్లలకు కడిపెట్టేది ఎట్లా, గొడ్లకు నీళ్ళు ఎట్లా, మేము వ్యవసాయాలు ఎట్లా చేయాలి, మేము వ్యవసాయాలు ఎట్లా చేయాలి సార్, మేము ఎట్లా బతకాలి, మేము బతుకుతానేది దాని నీటి గురించే సార్. ఆ నీటి రాకపోతే కొన్ని రోజులు అయితే ఇప్పుడు గుంతలు తీసేసినారు, ఆ గుంతల్లో ఎన్ని రోజులు నీళ్ళు ఉంటాయి, ఉంటే 15 రోజులు ఉంటాయి. గుడ్డలు ఉత్తుకునేకి నీళ్ళు లేవు, గోవులకు నీళ్ళు తాపుకునేకి నీళ్ళు లేవు, మేము ఎట్లా బతకాలి, మేము బతకలేము సార్. ఇసుక తోలిండారంటే ఏమన్నా అయిపోయి మేము అక్కడ ఆత్మహత్య చేసుకొని మేమంతా అక్కడ చనిపోతాము, మేము చనిపోతాం సార్. దాన్ని ఇంకేమన్నా ఇసుక ఇంకా కానీ వచ్చి ట్రాక్టర్ కానీ ఈటాచులు కానీ జేసీబీలు కానీ వచ్చినాయంటే మేము ఏమి ఇంకా వార్చము. మాకంత ఓపిక లేదు సార్, ఇంతవరకు ఓపిక పట్టిండాము, మాకు ఇంకా లేదు, మాకు ఆధారం అదే. ప్యాకేజ్ 3 అన్నారు సార్, మాకు పర్మిషన్స్ ఉన్నాయి అన్నారు. ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళు కలెక్టర్ని ఇంకా ఏదో పర్మిషన్ తెచ్చుకున్నారు, మీరు ఆపకూడదు, మీకు కావాలంటే అక్కడ చెక్ డ్యామ్ దగ్గర 600 మీటర్లు వదిలేసి ఎత్తుకుపోతామని మన అన్నారు. వచ్చి ఆదివారం ఈవినింగ్ ఎస్ఐ సార్ ఎంఆర్ఓ గారు వచ్చి వాళ్ళకు కూడా అడిగితే, సార్ మాకు తొందర అవుతుంది, పైప్ లైన్లు ఎక్కువ ఉన్నాయి, బోర్లు ఎక్కువ ఉన్నాయి, పొలాలకి నీళ్ళు పోతున్నాయి, ఆ పైప్ లైన్ అంతా డ్యామేజ్ అయ్యి మాకు ఇబ్బంది అవుతుంది, ఎటు తిరిగి మీ సహకారంతో మేము రైతులందరూ కలిసి అడుగుతున్నాము, ఆ ఇసుకను ఆపితే మేము కూడా కొన్నాళ్ళు జీవించగలమని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. పీటీఎం మండలము టీసదం గ్రామము జమ్ముకోనపల్లి సార్ మాది. ఎంఆర్ఓ గారే వచ్చి తోలుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చినామని చెప్పినారు సార్. మేము 3 సార్లు ఎంఆర్ఓ సార్ తాకు కూడా వచ్చినాం సార్. ఇప్పుడు కూడా నిండారు సార్, మీరు మళ్ళీ ఎందుకమ్మ ఇక్కడ వచ్చిండేది, మాకు ఆధారం ఉండేది ఇసుక సార్, మేము బతుకుతా ఉండేది ఇసుక. మీరు హెచ్చుగా మాట్లాడితే మీరు ఎవరు ముందరకు వస్తే వాళ్ళతో మేము లోపలేసేస్తాము. ఎస్ఐ సార్ ఒక దినం వచ్చి ఏం చెప్పినారంటే, మీకేమన్నా తొందర ఉంటే మాకు చెప్పండి, అర్ధగంట లోపల ఆడుంటాము, లేదంటే మీరు అగ్గుపులు గీసి పెట్టేయండి. మన ఇటాచు పొగులంతా ఆడాము సార్, ఎలా అరెస్ట్ చేయలేదు. మాట్లాడితే వాళ్ళతో లోపలేసేస్తానంటారు సార్. మాకు జీవన ఆధారమే వేరు సార్, జీవన ఆధారమే వేరు. మీతో మాట్లాడితే మీతో ఎవరు ఇటు కంపించింది అంటారు సార్, మేము ఇంకెవరిని అడగల అనేది ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా రోజుకు 100 లారీలు తరలించేస్తున్నారు. గత 5 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. 10,000 క్యూబిక్ మీటర్లకు ఇస్తే 1,00,000 క్యూబిక్ మీటర్లు ఇప్పటికే ఎత్తేసారు అక్కడ. దీని మీద రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పటి వరకు? ఎంఆర్ఓ గారు, లోకల్గా ఉన్న స్థానికంగా వాళ్ళు, విఆర్ఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎందుకు ఇవ్వలేదు? నిద్రపోతున్నారా? ఈరోజు ఆ రైతులు మీకు బాధలు కనిపించట్లేదా? వాళ్ళ గోడు మీకు అర్థం కావట్లేదా? మేము ఆత్మహత్య చేసుకోవాలి కుయ్యో మర్రో అంటే మీ ఆనందం మీకుందా? అక్కడ ఇసుక ఎత్తడం వల్ల ఇంతమంది రైతులు బజారున పడుతున్నారు. సుమారు 4,000 మంది రైతులు బజారున పడే పరిస్థితి. రైతులు అదే గాంధీ గతంలో చెప్పారు, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని చెప్పాడు. ఎక్కడుంది గ్రామ స్వరాజ్యం? గ్రామం దోసుకోవడమే మేము బాగున్నాం అన్నట్లు జరుగుతుంది ఇక్కడ ఇసుక దందా. ఇంకొక విషయము, అక్కడ చెక్ డ్యామ్ ఉంది, చెక్ డ్యామ్ కనిపించట్లేదు అధికారులకు. చెక్ డ్యామ్ నుంచి 600 మీటర్ల వరకు ఇసుక ఎత్తకూడదు అని చెప్పేసి రెవెన్యూ రికార్డులో రూల్స్ ఉంది. అది 100% అందరికీ తెలిసిన విషయమే. చెక్ డ్యామ్కు 10 మీటర్లు 5 మీటర్ల దూరంలో ఎత్తేస్తున్నారు. ఆ రూల్స్ను కూడా తొంగలో దొక్కేస్తున్నారు.
రూల్స్ లేవు, ఏం లేవు, అడ్డుగోలుగా చేసేయడము. ఎవరేమన్నా అయిపోయి మేము బాగుండాలా, గ్రామ స్వరాజ్యం బాగుండాలంటే రైతులు బాగుండాలి ఫస్ట్. అధికారులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా అధికారులు కానీ వాళ్ళకి 2 రోజుల్లో న్యాయం చేయకపోతే దీన్ని ఇంకా ఉధృతం చేస్తాము. జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా గర్వపడే విధంగా పోరాడతాం. ఈ విషయం మాత్రం ఇది బాగా మళ్ళీ చెప్తున్నాము. సంబంధిత అధికారులు ఎంఆర్ఓ గారు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, సబ్ కలెక్టర్ కానివ్వండి, తక్షణమే చర్య తీసుకోండి. అక్కడ ఉన్న రైతు బాధలు అర్థం చేసుకోండి. వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు, వాళ్ళేం అనవసరంగా వచ్చి వేరే దాంట్లో వచ్చి అక్రమంగా ఉన్నట్ల మేము చెడిపోతాం స్వామి, మేము ఆత్మహత్య గతి అంటా ఉంటే కూడా మీకు ఆ గోడు అర్థం కాకుండా దుర్మార్గంగా పోతారా? పోలీసు వారు కూడా అన్నారంట మేము అరెస్టు చేస్తామని. అయ్యా, మీ ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు కూడా ఒకప్పుడు చిన్న ఫ్యామిలీ నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. అరెస్టు చేసి ఎంతమందిని చేస్తారు? వేలల్లో వస్తాం. మీ జైళ్ళు కూడా సరిపోవు, స్టేషన్లు పట్టవు, అది గుర్తుపెట్టుకోండి. సంబంధిత అధికారులు మళ్ళీ కోరుతున్నాము, దీని మీద న్యాయం చేసి తక్షణమే నిర్ణయం తీసుకొని అక్రమ ఇసుక నిలిపేయాల్సిందిగా కోరుతున్నాము. గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే కోట్లలో మీకు ఫైన్ పడుతుంది. కాంట్రాక్టర్లు ఎవరున్నారో కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాము. 10,000 క్యూబిక్ మీటర్లు ఇస్తే 1,00,000 క్యూబిక్ మీటర్ల మీద ఎత్తినారు. గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే ఫస్ట్ మీరు మునిగిపోతారు, మీరు కూడా ముద్దాయిలే కలెక్టర్లతో పాటు. ఈ విషయం గుర్తుపెట్టుకొని సంబంధిత అధికారులు ఆ గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. అక్రమ ఇసుక